తమకు కావాల్సిన వాళ్లకు వంట కాంట్రాక్ట్ ఇవ్వలేదని స్థానికులతో భోజనం వండించి పిల్లలకు పెడుతున్నారని ఊళ్ళో ప్రభుత్వ బడికి తాళం వేయించారు వైసీపీ సర్పంచ్. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం వంగంపల్లిలో జరిగింది ఈ ఘటన. ఊళ్ళోని ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్య 23కి పెరగడంతో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఊళ్ళో స్థానికులకు హెచ్ఎం వంట చేసే బాధ్యతను అప్పగించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వైసీపీ సర్పంచ్ గంగరత్న భర్త శ్రీనివాసులు రేషన్ డీలర్ రమేష్తో కలిసి బడికి తాళాలు వేయించారు. బడికి తాళం ఎందుకు వేశారో తెలియని పిల్లలు ఇదిగో ఇలా గోడలు దూకి స్కూల్లోకి వెళ్లారు. హెచ్ఎం ఫిర్యాదుతో మండల విద్యాశాఖ అధికారి స్పందించి బడికి వచ్చి ఆ తాళాలను తీయించారు. పోలీసుల దృష్టికి వైసీపీ సర్పంచ్ ఆమె భర్త తీరును వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. ఈరోజు మనం చూస్తున్నాము, పల్లెటూర్లలో రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా తయారు చేస్తున్నారు. మనం కొత్తచెరువు మండలం వంగంపల్లి గ్రామంలో మన పిల్లల స్కూల్ ఉంది. ఇక్కడ సుమారుగా 20 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఏదో ఇక్కడున్న సర్పంచ్ గారి భర్తను అదేవిధంగా వంట మనిషికి ఏదో వంట చేసేదానికి రాజకీయం చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా పిల్లలకి చదువుకోకుండా ఈ రోజు వచ్చేసి బేగం వేసి వెళ్లారు. వారు ఏదో వంట మనిషి రాలేదని చెప్పి గత వారం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సర్పంచ్ అనుమతి లేకుండా, సర్పంచ్ భర్త అనుమతి లేకుండా చేశాడన్న ఉద్దేశంతో వచ్చి పిల్లలందరినీ ఇంతకుముందు బయటకు పంపించేసి బేగం వేసి వెళ్ళారు. చూడొచ్చు మీరు కూడా. అంటే పిల్లల భవిష్యత్తు ఏదైనా మనము దేశం బాగుపడాలా, మన గ్రామాలు బాగుపడాలంటే పిల్లలు మనం చదువుకోవాలి, ముందుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తాము. మనం ఎంత సంపాదించినా కూడా వాళ్ళ కోసం చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయాల కోసము పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మొత్తం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా పిలిపిస్తున్నాము. మొత్తం ఎంపీడీఓ గానీ ఎవరైనా సరే దీని మీద స్పందించి వారిపై తక్షణమే ఇక్కడున్న సర్పంచ్ గారి భర్త గాని ఎవరైతే వాళ్ళకి అనుకూలిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోని కోరుతున్నాం మేమంతా జనసేన పార్టీ తరపు నుంచి.